'మిరాయి' సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా! అందరం చూసాం. 'మంచు మనోజ్' అండ్ 'తేజ సజ్జా' కలిసి నటించిన సినిమా ఇది. ఇందులో 'మంచు మనోజ్' గారు నెగెటివ్ రోల్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి 70,00,00,000 కానీ విజువల్ పరంగా ఈ సినిమా 200,00,00,000 బడ్జెట్‌తో తీసిన సినిమా ఎలా ఉంటుందో అలా అయితే ఉంది. 'మంచు మనోజ్' గారి లుక్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా 9 గ్రంథాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ 9 గ్రంథాలు మంచు మనోజ్‌కి దొరికితే అతను మిస్‌యూజ్ చేస్తాడనే భయంతోటి కొంతమంది మనోజ్‌ని ఆపాలని ట్రై చేస్తారు. ప్రయత్నంలోనే 'తేజ సజ్జా'నైతే 'మంచు మనోజ్‌ని' ఢీకొట్టడానికి ఎంచుకుంటారు. కానీ 'తేజ సజ్జా'కి మాత్రం అలాంటి నమ్మకం అయితే ఉండదు. ఎందుకంటే 'మంచు మనోజ్' ఒక సూపర్ హ్యూమన్. ఆయన్ని అడ్డుకోవాలంటే 'తేజ సజ్జా' వల్ల కాదు. 'తేజ సజ్జా' ఒక్కడు ఢీకొట్టలేడు కాబట్టి తనకొక ఆయుధం కావాలి. అది త్రేతాయుగం నాటి మిరాయి ఆయుధం అని చెప్తారు. ఆ ఆయుధం సంపాదించడానికే 'తేజ సజ్జా' వెళ్తాడు. అక్కడే గరుడ పక్షి ఈ మిరాయి ఆయుధానికి కాపలాగా ఉంటుంది. అక్కడి నుంచి మిరాయి ఆయుధాన్ని ఎలా తీసుకొచ్చాడు, 'మంచు మనోజ్‌ని' ఎలా ఢీకొట్టాడు బేసిక్‌గా ఈ సినిమా అయితే ఉండబోతుంది. ఈ సినిమాలో కొన్ని షాట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ అసలు కేకనిపించాయి. ఆ గరుడ పక్షిని చూపించే విజువల్స్ అయితే అసలు రేంజ్‌లో ఉన్నాయి. ఆ మిరాయి ఆయుధాన్ని 'తేజ సజ్జా' తీసుకొచ్చిన తర్వాత మనోజ్‌ని ఎలా అడ్డుకున్నాడనేది ప్రధానంగా ఈ సినిమా ఉండబోతుంది. ఇందులో రాముడు కూడా కనిపిస్తాడు. ఒక స్పెషల్ క్యామియో అయితే ఉంటుంది రాముడి పాత్రలో. బట్ అది ఎవరనేది రివీల్ చేయట్లేదు. సినిమా మైథాలజీ సబ్జెక్ట్ కాబట్టి వీఎఫ్ఎక్స్ కూడా బాగా యూజ్ చేశారు. కాకపోతే ఎక్కడా కూడా మనకి విజువల్స్ అలా అనిపించవు. అది ట్రైలర్‌లో గ్రాఫిక్స్ ఎక్కడా కూడా మనకి ఎబ్బెట్టుగా అనిపించదు. చాలా బాగా యాప్ట్ చేశారు. చాలా బాగా నీట్‌గా కూడా డిజైన్ చేశారు. ట్రైలర్‌లో కొన్ని కొన్ని షాట్స్ చూపించారు. అవి కూడా చాలా సూపర్బ్‌గా ఉన్నాయి. అందులో 'తేజ సజ్జా' గారు కూడా ఫైట్స్ సీన్స్‌లలో, యాక్షన్ సీన్స్‌లలో బాగా నటించారు. సీన్ ఉంటుంది. ట్రైన్ ఆపే సీను. ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది. ఆ పట్టాల పైన ట్రైన్ అయితే వెళ్తూ ఉంటుంది. ఆ మిరాయి ఆయుధాన్ని యూజ్ చేసి ఆ ట్రైన్ ఆపడానికైతే ట్రై చేస్తాడు. ఆ సీన్ కూడా ట్రైలర్‌లో చూపించారు. చాలా బాగుంది. ఈ రేంజ్‌లో గ్రాఫిక్స్ యూజ్ చేసి ఈ సినిమా కాక ఇంత తక్కువ బడ్జెట్‌లో రిలీజ్ అయ్యి సినిమా హిట్ కొడితే మాత్రం 'విశ్వంబర' సినిమా పైన ఇంకా ఒత్తిడి పెరుగుతుంది.